బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు. పేరుకే రుణమాఫీ కానీ 50% రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని రైతులు విమర్శించారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎవరూ రుణమాఫీ చేయనట్లు రేవంత్ కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 71 లక్షల మంది రుణం తీసుకుంటే 49 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేశారని, దీనిపై కాంగ్రెస్ నాయకులు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. హామీల అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 95 కోట్ల రూపాయలు ఇచ్చింది, 11,50,000 ఫార్మర్లకు ఇచ్చింది. ఆ తదుపరి రెండో విడతగా 1,49,000 లోపు, 1,50,000 కూడా కాదు, 1,49,000 వరకు మళ్ళీ వీళ్ళు ఇచ్చింది ఇంకొక 6,000 కోట్లు. ఫార్మర్ సంఖ్య 6 లక్షలు. అంటే ఈ 6 లక్షలు ప్లస్ ఈ 11.5 లక్షలు, దాదాపు 18 లక్షలు, కొంచెం తక్కువ 18 లక్షల మందికి 1,49,000 లోపున్న రుణాలకు వీళ్ళు పే చేసిన డబ్బు 12,095 కోట్లు, 12,100 కోట్లు. అంటే వీళ్ళు చెప్పిన 49 లక్షలలో కూడా ఇప్పటి వరకు వీళ్ళు 2 విడతలుగా ఇచ్చింది 18 లక్షల లోపు మాత్రమే. అంటే ఇంకొక 31 లక్షల మంది ఫార్మర్లకు వీళ్ళు రుణమాఫీ చేయాలి. కానీ 1,50,000 నుంచి మొదలుపెట్టి 2 లక్షల వరకు నాకు 6 లక్షల ఫార్మర్స్ ఉండే ఆస్కారం లేదు. పైకి పోతున్నా కూడా తగ్గుతుంది. ₹1,00,000 లోపు అయితేనేమో 11 లక్షల మంది వచ్చిండ్రు. మళ్ళీ ఆ బ్రాకెట్ కంటే అయిన తర్వాత కేవలం 6 లక్షల మంది వచ్చిండ్రు. ఒకవేళ ఇది మళ్ళీ ₹2,00,000 వరకు అంటే 3 లక్షలు వస్తారు, 4 లక్షలు వస్తారు. మొత్తం మీద కలిస్తే అల్లికి అల్లి సున్నకు సున్నా మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ ఒక 22 లక్షలు 23 లక్షల మందికి ఇస్తారు కావచ్చు. అది కూడా ఇంకొక ఈ 12,000 కోట్లని ఇంకొక 3,000 కోట్లు అయితే 4,000 కోట్లు అయితే ఇస్తారు కావచ్చు తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా 34,000 కోట్ల రూపాయలని 49 లక్షల తేల్చడం అనేటువంటిది శుద్ధ అబద్ధం అని తేలిపోయింది. దీంట్లో వాళ్ళ కొట్లాడేందుకు తెల్ల రేషన్ కార్డు దీనికి వర్తించదు అని చెప్పి ఇవాళ 10 సంవత్సరాలు తెల్ల రేషన్ కార్డు ఇష్యూ చేయక కుటుంబాలు వేరుపడ్డాయి. కేసీఆర్ రైతు బీమా వచ్చిన తర్వాత భూమిని వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఇవాళ భార్య పేడ కొంత, భర్త పేడ కొంత, పిల్లల పేడ కొంత చేసుకున్నారంతా చిన్న చిన్న కమతలుగా మారిపోయింది. కుటుంబాలు వేరుపడ్డాయి కానీ రేషన్ కార్డు మాత్రం వేరుపడలేదు. ఇవాళ ఏమంటున్నారు, ఒకటే కుటుంబంలో రేషన్ కార్డు కనుక ఉంటే అది ఎంత పెద్ద కుటుంబం అయినా కూడా 5 అకౌంట్ల పేరిట 6 అకౌంట్ల పేరిట రుణం ఉన్నప్పటికి కూడా అది 4 లక్షలు 5 లక్షలు ఉన్నప్పటికి కూడా అందరికీ కలిపి మేము ఇచ్చే రుణం మాత్రం 2 లక్షల రూపాయల వరకు మాత్రమే చేస్తాం తప్ప దానికంటే ఎక్కువ చెయ్యము. అంటే ఏం కాబోతుంది, ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే కూడా మీరు అందరూ కలిసి ఇంకా ఎంతైతే ఎక్స్ట్రా ఉన్నారో, అది 50,000 ఎక్స్ట్రా ఉన్నారా, ₹1,00,000 ఎక్స్ట్రా ఉన్నారా, 4 లక్షలు ఎక్స్ట్రా ఉన్నారా, అదంతా కడితే తప్ప మేము 2 లక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.